బడ్జెట్లో వ్యవసాయ రంగానికే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. యువత, పారిశ్రామిక రంగం అభివృద్ధిపైన ఫోకస్ పెడతామన్నారు. ఏపీ బడ్జెట్పై కేంద్ర బడ్జెట్ ప్రభావం ఉండదని అన్నారు. తొలిసారి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని అంటున్న యనమలతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఆర్థిక సంవత్సరానికి నవ్యాంధ్రప్రదేశ్కు మూడవసారి బడ్జెట్ను ఆర్థిక మంత్రి మరికొద్ది గంటల్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం మనకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ముందు అగ్రికల్చర్ సెక్టార్కి టాప్ ప్రయారిటీ ఉంటుంది, ఇరిగేషన్ కూడా, అదేవిధంగా యూత్ కూడా ప్రయారిటీ ఉంటుంది. మిగతా చూసినట్లయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఇండస్ట్రీ రాదు, ఇండస్ట్రీ రావాలి, ఇండస్ట్రీ వస్తుంది. చేత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఇండస్ట్రియల్ క్లైమేట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సార్, కేంద్రం నుండి బడ్జెట్లో సరైన కేటాయింపులు జరపలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే కేంద్ర బడ్జెట్పై అంటే రాష్ట్ర బడ్జెట్పై ఏమన్నా ప్రభావం చూపుతుందా? అది కరెక్ట్ కాదు. ఎంచేదంటే ఆ డిపార్ట్మెంట్లు చూడాలి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఎన్ని వచ్చాయి, ఏ విధంగా వచ్చింది అనేటువంటి అది అనలైజ్ చేసి చూస్తే తెలుస్తుంది తప్ప మామూలుగా నోటి మాటని ఏమీ రాలేదంటానికి లేదు. ఎంచేదంటే ఈ దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ దేశంలో ఎవరికి కూడా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా ఎక్కడ ఇవ్వలేదు. అంచేత మనకి కూడా ప్రత్యేకంగా ఎక్కడ చూపించలేదు. కాకపోతే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చారు. ఆ డిపార్ట్మెంట్ నుంచి వేరే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. వాటి వల్ల మనకి ఎంత వస్తుందో చూడాలి. దాంతోపాటు మనకు ఉండేటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్కి ఎట్లా వస్తాయి చూడాలి. అంటే ఫస్ట్ టైం పేపర్లెస్ అంటే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతుంది, దాని గురించి ఒక ఈ బడ్జెట్ అంటే మనం తీసుకునే ట్యాబ్లు అందరికీ సప్లై చేస్తాం, ట్యాబ్లను అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసి మొత్తం బడ్జెట్ స్పీచ్ దాంట్లో ఉండే రికార్డ్స్ అన్నీ కూడా చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఖచ్చితంగా ప్రజారంజకంగా ఉంటుందని చెప్తున్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. కెమెరామెన్ గిడ్డేతో వెంకట్, భారత్.